కార్తీక పురాణము 15వ రోజు పారాయణము 15వ అధ్యాయము. కార్తీక దీప మాల అర్పణ మహిమ. కర్మనిష్ట చరితము. ఓ జనక మహారాజా, తిరిగి కార్తీక మహత్యమును చెప్పెదను. భక్తితో వినుము. విన్నవారికి పాపములు నశించును, పుణ్యము కలుగును. కార్తీక మాసమందు హరిముందు నాట్యము చేయువాడు విగతపాపుడై హరిమందిరమున నివాసియగును. కార్తీక మాసమందు ద్వాదశి నాడు హరికి దీపమాల అర్పణ చేయువాడు వైకుంఠమునకు పోయి సుఖించును. కార్తీక మాసమున శుక్లపక్షమందు సాయంకాలమందు హరిని పూజించువాడు స్వర్గాధిపతి అగును. కార్తీక మాసమందు నెల రోజులు నియతముగా వైష్ణవాలయమునకు దర్శనార్థము పోవువాడు ఒక్కొక్క అడుగునకు ఒక్కొక్క అశ్వమేధ యాగ ఫలమును పొందును. సందేహము లేదు. కార్తీక మాసమందు హరి సన్నిధికి పోయి హరిని దర్శించువాడు విష్ణు సాలోక్య ముక్తిని పొందును. కార్తీక మాసమందు విష్ణువాలయ దర్శనార్థం వెళ్ళనివాడు రౌరవ నరకమును కాలసూత్ర నరకమును పొందును. కార్తీక శుద్ధ ద్వాదశి హరిబోధిని గనుక ఆ రోజున పూజ చేసిన పుణ్యమునకు అంతము లేదు. కార్తీక శుక్ల ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కలిసి హరిని గంధములతోనో పుష్పములతోనో అక్షతలతోనో ధూపముతోనో దీపములతోనో ఆజ్య భక్ష్య నైవేద్యములతోనో పూజించువాని పుణ్యమునకు మితి లేదు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు వైష్ణవాలయం అందుగాని శివాలయమందుగాని 1,00,000 దీపములను వెలిగించి సమర్పించినవాడు విమానమెక్కి దేవ బృందము చేత కొనియాడబడుచు విష్ణులోకమునకు చేరి సుఖించును. కార్తీక మాసమున నెల రోజులు దీపమును పెట్టలేనివాడు శుద్ధ ద్వాదశి నాడును చతుర్దశి నాడును పౌర్ణమి నాడును 3 రోజులు దీపము పెట్టవలెను. కార్తీక మాసమందు దేవ సన్నిధిలో ఆవు పాలు పితుకునంతకాలము దీపము ఉంచిన ఎడల పుణ్యవంతుడగును. కార్తీక మాసమందు పరుడు వెలిగించిన దీపము నశించినంతలో దానిని తిరిగి వెలిగించువాడు దారుణములైన పాపములను నశింపజేసుకొనెను. ఈ విషయం మందొక పూర్వపు కథ గలదు. విన్నంతనే పాపములు నశించును. సావధానముగా వినుము. పూర్వమందు సరస్వతీ తీరమందు సృష్టి మొదలు పూజ నైవేద్యాలు లేక జీర్ణమైన వైష్ణవాలయం ఒకటి కలదు. కార్తీక స్నానార్థము కర్మనిష్ఠుడను ఒక యతీశ్వరుడు ఆ సరస్వతీ నది తీరమునకు వచ్చెను. సరస్వతీ తీరానికి వచ్చి ఇది ఏకాంతముగా తపస్సుకు అనుకూలముగా ఉన్నది అని ఎంచి ఆ జీర్ణాలయమందు ధూళిని తుడిచి జలమును ప్రోక్షించి దగ్గరనున్న గ్రామమునకు పోయి నూనె తెచ్చి 12 దీప పాత్రలను తెచ్చి దీపములు వెలిగించి హరికి సమర్పించి ఎత్తి తపస్సు సమాధిలో ఉండెను. యతీశ్వరుడు ఇట్లు చేయుచుండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు రాత్రి ఒక ఎలుక ఆహారము కొరకు తిరుగుచు విష్ణువునకు ప్రదక్షిణము చేసి మెల్ల దీపముల సన్నిధికి చేరెను. ఎలుక వచ్చి తన తోడనే జ్వాల తగ్గిపోయి కేవలం వత్తితో కూడి ఉన్న పాత్రను చూసి దాని దగ్గరకు జ్వాలతో కూడిన వర్తిని చూచి అందున్న నూనెను భక్షించి దానిని తీసుకొని జ్వాల లేని వర్తిని కూడా గ్రహించవలెను. అంతలో జ్వాలతో ఉన్న వర్తి సంపర్కము వలన జ్వాల లేని వర్తియు మండెను. రెండును వెలుగగా వేడి చేత నూనె త్రాగుటకు వీలు లేక విడిచెను. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు హరిసన్నిధిలో యతీశ్వరుడు వెలిగించిన దీపమును నశించిన దానిని ఎలుక తిరిగి వెలిగించినది. తరువాత
పూర్వపుణ్య వశము చేత ఆ రాత్రియే అచ్చటనే మృతి నొంది ఎలుక దేహమును వదిలి దివ్య దేహదారి ఆయను. అంతలోనే యతి సమాధిని విడిచి ఆయా పూర్వ పురుషుని చూచెను. చూచి, నీవెవ్వడివు, ఇచ్చటికి ఎందుకు వచ్చితివి అని అడిగెను. ఆ మాట విని ఉద్భూత పురుషుడు తిరిగి యతితో ఇట్లనియే, పాపరహిత, నేను ఎలుకను, గడ్డిలో గింజలను భక్షించుదానను, నిత్యము ఈ దేవాలయమందు ఉండుదానను. ఎలుకనై ఉన్న నాకిప్పుడు దుర్లభమైన మోక్షము సంభవించినది. ఇది ఏ పుణ్యము చేత కలిగినదో నాకు తెలియదు. పూర్వమందు నేనెవ్వడను ఏమి పాపమును చేసి తిని, ఏ పాపం చేత ఈ మూషికత్వము నాకు ప్రాప్తించినది? ఈ విషయం అంతయు సర్వజ్ఞులైన మీరు చెప్పదగి ఉన్నారు. మీకు నేను దాసుడను, శిష్యుడను, దయకు పాత్రుడను. ఆ మాట విని యతి జ్ఞాన నేత్రములతో సర్వమును విచారించి ఉద్భూత పురుషునితో ఇట్లని చెప్పతొడంగెను. యతి ఇట్లనెను, ఓయి, నీవు పూర్వమందు బాహ్లీక దేశమందు జైమిని గోత్ర సంజాతుడవు, బ్రాహ్మణుడవు, నిత్యము కుటుంబ పోషణ పరాయణుడవు, బాహ్లీకుడను పేరు గలవాడవు. స్నాన సంధ్యాదులను విడిచి నిత్యము ఆశతో వ్యవసాయమును చేయుచు వివేకము లేక బ్రాహ్మణులను నిందించుడివాడవు. దేవ పూజలను వదిలి నిత్యము శ్రాద్ధ భోజనమును తినుచు భోజన నిషిద్ధము దినములందు రాత్రింపగళ్ళు భుజించుచున్నవాడవు. స్నాన సంధ్యావందనములు తపస్సులను చేయు వారిని చూచి నవ్వుచు నిందించువాడవు. నీకు సుందరి అయిన భార్య ఉండెడిది. ఆమెకు సహాయము కొరకు నిరంతరము శూద్ర స్త్రీని ఇంటి వద్ద పనులకు ఉంచుకొని మతిహీనుడువై నిరంతరము దానితో మాట్లాడుచు దానిని తాకుచు హాస్యమురాడుచు దానిని పోషించుచుండి నీ పిల్లలకు దాని చేత అన్నమును పెట్టించుచు కన్యను అమ్ముకొనియు శూద్రులకు చల్ల పెరుగు పాలు నెయ్యి అమ్ముకొనియు ధనార్జన పరుడవై యుంటివి. ఈ ప్రకారముగా బహుద్రవ్యమును సంపాదించి ఆ ద్రవ్యమును భూమి యందు దాచి చివర మృతి నొందితివి. ఇట్టి పాతకముల చేత నరకమును అనుభవించి తిరిగి భూమి అందు మూషికముగా జన్మించి ఈ దేవాలయమందుండి దేవద్రవ్యమును హరించుచు దీపపాత్రలోని తైలమును త్రాగుచుంటివి. దైవవశము వలన ఈ దినమందు నా చేత పెట్టబడిన దీపమును నశించిన దానిని నీవు వెలిగించితివి కనుక ఆ పుణ్యము చేత మూషికత్వము పోయి దివ్య రూపము కలిగినది. ఇక హరిభక్తి కలిగి శాశ్వతముగా వైకుంఠమందు ఉందువు. ఈ ప్రకారముగా యతి చెప్పిన మాటలు విని ఉద్భూత పురుషుడు యతికి నమస్కరించి ఆజ్ఞ తీసుకొని పాపములను నశింపజేయు సరస్వతీ నదికి పోయి త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ ఈ 3 దినములందు స్నానము చేసి ఆ మహిమ చేత జ్ఞానవంతుడై ప్రతి సంవత్సరము కార్తీక వ్రతము చేసి తన్మహిమ వలన అంతమందు సాయుధ్యముక్తి పొందెను. కాబట్టి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు భగవత్ పారాయణుడై స్నాన దాన పూజ దీప మాల అర్పణ ఆదికము చేయువాడు హరికి ప్రియుడై పాపముక్తుడై సాయుధ్య పదము పొందును. మీకు గనక కార్తీక పురాణములోని 15వ అధ్యాయం గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా అధ్యాయాలతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్వస్తి.